హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి మెంతికూర పప్పు అండి. మెంతికూర హెల్త్కి కూడా చాలా మంచిదండి. పప్పు కూడా చాలా బాగుందండి. కందిపప్పును మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలండి. తర్వాత 4 టమాటాలు, కడిగి పెట్టుకున్న మెంతికూర, 4 పచ్చిమిర్చి వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టాలండి. 3 విజిల్స్ వచ్చినాక పప్పు అనేది ఉడికిపోద్దండి. గరిటతో తిప్పుకుంటూ స్మాష్ చేసుకున్నాక కొంచెం పులుపు అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. పులుపు యాడ్ చేసినాక మనకి ఎంత వాటర్ కావాలంటే పప్పులో అంత వాటర్ వేసుకోవచ్చండి. మీరు తినేదాన్ని బట్టి పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగా. నేనైతే మీడియంగా యాడ్ చేశానండి వాటర్ అనేవి. పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి. ఈ పప్పు అనేది మంచిగా మరిగినాక తాలింపు వేసుకోవడమేనండి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపులు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని వేగినాక పోపు వేగినాక పప్పు అనేది వేసుకుంటే తాలింపు పెట్టుకోవడమేనండి. మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.